పూరా లోకల్. మళ్ళా అన్న కోవట్ రాజకీయాలు అంటున్నారు. మరి ఇంకెవరైనా ఉన్నారా మరి మీ పార్టీలో కోవట్ రాజకీయాలు ఇప్పుడు చూడండి, నేను పొద్దున్న లేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పని చేస్తుంది. ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలా, ప్రభుత్వాన్ని ఏం చేయాలా అనే పనిలో ఉంటుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం సహకరించదు. ఏది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. ఈరోజు బీజేపీ చరిత్ర చూసుకోండి, ఎక్కడైతే బీజేపీ లేని రాష్ట్రం ఉంటుందో ఇదే పని ఎమ్మెల్యేల మీద చర్చలు చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలోనే ఉంటుంది తప్ప వీళ్ళకి తెలంగాణ ప్రజల అభివృద్ధి అనేది పట్టదు. మరి తెలంగాణకు ఒక నిధులు తేలేరు వీళ్ళు. అంటే ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ఎందుకు ట్రై చేస్తే? దాని వెనకాల ఎవరైనా పెద్ద వ్యక్తి ఉన్నారా? అది మోడీ నైజం అండి. మోడీ నైజం ఏందో అందరికి అర్థమైపోయింది. మహారాష్ట్రలో ఏం జరిగిందండి? ఎప్పుడు జరిగింది మహారాష్ట్రలో? ఇప్పుడు అతను ఏక్నాథ్ షిండే ఏం చేశాడు? ఏక్నాథ్ షిండేని తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేదా? తర్వాత మళ్ళీ ఎన్నికలు అయింది కదా. బీజేపీ వాళ్ళ నైజమే అది. అంటే ఏ రాజ్యాంగంలో ఉందండి ఇది బీజేపీ పార్టీ పలానా రాష్ట్రంలో లేకపోతే నిధులు ఇవ్వద్దని ఏ రాజ్యాంగంలో ఉందండి? అంటే ఇప్పుడు నిధులు ఇవ్వట్లేదా? నిధులు ఇవ్వట్లేదు. ఏ రాజ్యాంగంలో ఉందండి? ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమా కాదా? ఇది పాకిస్తాన్లో ఉందా, భారతదేశంలో ఉందా? మీరు ఎందుకు ఇవ్వరండి? అంటే కావాలని లేదు కాబట్టి ఇవ్వట్లేదు. నేను ఏమంటున్నాను, మోడీ గారికి కానీ బీజేపీ వాళ్ళకి, కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఇది ఏ రాజ్యాంగంలో అట్లా రాసి ఉంది? నిధులు ఇవ్వద్దు అంటే మీ బీజేపీ ప్రభుత్వం లేకపోతే మీరు నిధులు ఇవ్వరు అంటే అట్లా ఏమైనా రాజ్యాంగంలో రాశారా? అంటే అంబేద్కర్ గారు అట్లా ఏమైనా రాశారా? అట్లా లేదు కదా. మీరు ప్రజలు ద్వారా ఎన్నుకోబడ్డ నాయకులు అని చెప్పేసి మర్చిపోయి మీ ఇష్ట రాజ్యాంగం నడిపిస్తున్నారు. త్వరలో కేంద్రంలో కూడా మా పార్టీ మా అధికారం వచ్చినప్పుడు చూపిస్తాం బిడ్డ మీకు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీ కోసం పనిచేసే కోవట్లు ఉన్నారనుకుంటున్నారా? బీజేపీ బీఆర్ఎస్ది అంతా కోవట్ రాజకీయం. ప్రభుత్వాన్ని సహకరించట్లేదు, ప్రభుత్వ అభివృద్ధి కోసం సహకరించట్లేదు. ఇటు బీజేపీ కేంద్రానికి నిధులు ఇవ్వదు. అంటే కేంద్రం నుంచి నిధులు రావు, కేంద్రం నుంచి నిధులు రావు తెలంగాణకి. బీజేపీ తెలంగాణ వ్యతిరేకి పార్టీ. బీజేపీ తెలంగాణ వ్యతిరేకి పార్టీ. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించమని చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణకి 2 సార్లు మొండి చేయి చూపించింది. వచ్చే ఎన్నికలంటే ఏ ఎన్నికలు? జిహెచ్ఎంసీ ఎన్నికలు. నేనేమంటా, ఇటు ఆంధ్రకు నువ్వు 13,000 కోట్లు ఇస్తావు, 5,000 కోట్లు ఇస్తావు, తెలంగాణకి ఎందుకు ఇవ్వవు? అంటే ఏ రాజ్యాంగంలో ఉంది అట్లా ఇవ్వద్దని చెప్పేసి? అంటే మీ ప్రభుత్వం లేకపోతే మీరు రూపాయి ఇవ్వరా? అట్లా ఏమన్నా రాజ్యాంగంలో రాసి ఉందా? నేనేమంటున్నానంటే మరి సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయాలి మా ముఖ్యమంత్రి గారు. ఏ రాజ్యాంగంలో రాసి ఉందండి అట్లా ఇవ్వద్దని చెప్పేసి? సమన్యాయం అని అన్నప్పుడు ప్రతి రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఎంత ఇచ్చావు, ఏమి ఇచ్చావు అనే విషయం కాదు. అంటే మీ పార్టీకి సమర్థిస్తే మీరు నిధులు ఇస్తారు, మీ పార్టీకి సమర్థించకపోతే మీరు నిధులు ఇవ్వరు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు రాకపోతే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. గద్దర్కి అవమానిస్తే స్పందించరు. అంటే బీజేపీకి బీఆర్ఎస్ కి లోపాయికారు ఒప్పందాలు ఉన్నాయని ఇక్కడ స్పష్టమైపోయింది కదా. అంటే మొన్న 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారంట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ప్రభుత్వం కూడా కూలిపోతుందని అటు కిషన్ రెడ్డి చెప్పడం, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం. అసలు ఏం జరగబోతుంది? సమస్య లేదండి, అది మా అధిష్టానం చూసుకుంటది. అట్లాంటిది ఏమి లేదు. ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేరుస్తున్నా అట్లాంటి రాజకీయాలే చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. ఏంది ప్రభుత్వం ఎందుకంటే అంత అక్కసు? 10 ఏళ్ళు పాలించారు కదా, మీ కడుపు ఇంకా నిండలేదా? 10 ఏళ్ళు పాలించారు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, మీరు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు తెలంగాణకి 1 రూపాయి నిధులు ఇవ్వని వాళ్ళు వీళ్ళంటి తెలంగాణ ఇచ్చేది. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది తెచ్చింది సోనియమ్మ. ఈ కేసీఆర్ కుటుంబం మొత్తం పోయి సోనియమ్మ దగ్గర అందరూ కాలు మొక్కి అమ్మ నా పార్టీని మీ దాంట్లో విలీనం చేస్తా అని చెప్పిండు. చెప్పి ఈ దొంగ ఏం చేసిండు, ఇక్కడ రాగానే లేదు అమ్మలేదు బొమ్మలేదు అని చెప్పినారు. అరే కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకెక్కడ భవిష్యత్తు? కేసీఆర్ కేటీఆర్ నాకు చెప్పు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే తెలంగాణకు 2 సార్లు కూడా 1 రూపాయి నిధులు ఇవ్వలేదంటే, నిధులు ఇవ్వలేని బీజేపీ తెలంగాణ ఇస్తుందని మీరు నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ నష్టమవుతుంది, ఆంధ్రాలో నష్టమవుతుందని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చింది. ఎవరు మేలు కోరి ఇచ్చింది? తెలంగాణలో విద్య వైద్యం అన్నీ అందాలని చెప్పే ఉద్దేశంతో ఇచ్చింది.
కానీ వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళ కుటుంబం వరకు వీళ్ళు దోచుకున్నారు. తెలంగాణ ఎక్కడ బాగుపడలేదు.